హాయ్ అండి. ఇవాళ నిమ్మకాయ ఆవకాయ చూపిస్తాను. 10 కాయలు ఊరబెట్టాను 10 రోజుల దాకా. ఊరబెట్టేసి 2 రోజులు ఎండబెట్టాను బాగా. ఒక చెంచాడు మెంతులు వేయించుతున్నాను. వేసి పొడి కొట్టాలి మెంతులు. ఓ చెంచాడు మెంతులు. ఇప్పుడు అది శుభ్రంగా ఎండింది. 2 రోజులు నిమ్మకాయలు చిన్న సైజు ఎలా కావస్తే అలా తరగండి. ఎక్కువగా ఉప్పు పసుపు వేసి ఊరబెట్టి మెంతులు శుభ్రంగా మెత్తగా పొడి కొట్టేసాను. ఇప్పుడు ఇందులో అద్దపావు నూనె పోసి ఇంగు పోసి ఉంచాను. ఇంగుతో వేడెక్కించాను. నూనె కాగింది కదా, ఇప్పుడు గోరువెచ్చగా అయితే 3 చెంచాలు కారం, 1 చెంచా ఉప్పు వేసి కలిపియాలి. నూనె గోరువెచ్చగా అయ్యాక ఈ కారం అందులో కలపాలి. ఇలా కలిపేసాక గోరువెచ్చ నూనె అయిందనుకో అప్పుడే కారం వేద్దాం. ఇలా కారం వేసి శుభ్రం కలపాలి. ఇలా శుభ్రం కలిపియాలి. కొంచెమే వేడి ఉంది, ఒక పెసరు వేసాను. ఈ నిమ్మకాయ ముక్కలన్నీ ఊరిన తర్వాత 2 రోజులు ఎండింది కదా, ఇప్పుడు ఇందులో పోసేద్దాం. ఇప్పుడు ఇది పోసాక మెంతి పొడి కొట్టించాను కదా, అవి కూడా ఇందులో వేసేయాలి. సింపుల్గా మెంతి పొడి వేసేసి శుభ్రంగా కలిపి ఒక అరగంట బాగా చల్లారిపోయింది కదా, అది చల్లారిన దాకా ఉంచుదాం. ఉంచాక అప్పుడు చూపిస్తాను ఆవకాయ. ఒక అరగంట వదిలేసారనుకోండి ఇలా కలిపేసి, అప్పుడు ఆవకాయ దగ్గరగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది, దగ్గరగా చిక్కగా వచ్చేస్తుంది. అప్పుడు మీరు గుడ్డలో పెట్టి ఇంకో 2-3 ఎండలు చూపించండి, గుడ్డ కట్టేసి.